పార్టీకి కంచుకోట లాంటిది. మరి 1989 లాంటి సునామీలోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే ఈ అవనగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో చెప్పకనే చెప్తుంది. మరి జనసేనకి పొత్తులో భాగంగా ఇచ్చినప్పటికి కూడా కార్యకర్తలందరూ కూడా కలిసి ఎంపీ ఎమ్మెల్యే రెండింటిని కూడా జనసేన అభ్యర్థి అయినప్పటికీ పెద్ద మెజారిటీతో గెలిపించడం జరిగింది. అలానే ఈ 6 మండలాలకి ఎక్కువ సహజంగా పార్టీ పట్టు బలంగా ఉంటుంది కాబట్టి ఆశావాహులు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ స్పెషల్ అబ్జర్వర్గా మనకి ఉండి మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఏపీఐఏసీ చైర్మన్ సీనియర్ నాయకులు మంత్రి రామరాజు గారిని లోకేష్ గారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు పంపడం జరిగింది. మరి 2 రోజుల పాటు ఆయన 6 మండలాలకి మొదటి రోజు 4 మండలాలు, ఈరోజు 2 మండలాలు పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎక్కడో జాతీయ కార్యాలయంలో కూర్చొని రుద్దటం కాకుండా పిన్ టు పిన్ గ్రామ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అలానే క్లస్టరు యూనిట్ బూత్ క్లబ్ అంటారు ఆ ఇన్ఛార్జ్ మొత్తాన్ని కూడా పిన్ టు పిన్ సింగిల్ 1-to-1గా అబ్జర్వర్గా స్పెషల్ అబ్జర్వర్ గారు వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ అభిప్రాయాలని రాష్ట్ర కార్యాలయానికి తెలియజేస్తారు. ఆ తర్వాత కుల సమీకరణలను బట్టి రాష్ట్ర అధ్యక్షుల వారు, జిల్లా అధ్యక్షులు నారాయణరావు గారు, అట్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా మంత్రి అందరితో చర్చించిన తర్వాత త్వరలో 6 మండలాలకి అధ్యక్షులు నియమించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా సుహృద్భావ వాతావరణంలో ఈ 2 రోజులు కోలాహలంగా అభిప్రాయ సేకరణ జరిగింది. త్వరలోనే సార్ చెప్పినట్టు మాకు కూడా ఇన్ఛార్జి రావాలని చెప్పి పార్టీ ఇన్ఛార్జి రావాలని అందరూ కోరుకుంటున్నారు. అలానే ఇన్ఛార్జి వచ్చే విధంగా స్పెషల్ అబ్జర్వర్ గారు కూడా ట్రై చేయాలని చెప్పేసి ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నారు.